వ్యాపారి యుక్తి. తామ్రలిప్తి అనే ప్రాచీన నగరంలో పూర్వం బలాకగుప్త అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. శేఖరపాలుడని ఇంద్రజాలికుడితో అతనికి గాఢమైన స్నేహం ఉండేది. బలాకగుప్తుడు వ్యాపారం మీద, శేఖరపాలుడు తన ఇంద్రజాల ప్రదర్శనల మీద అస్తమానము దేశ సంచారం చేసేవారు. ఏడాదికి 2 నెలల పాటు ఇద్దరు ఇంటి వద్ద ఉండి ఇంద్రజాల విద్యలను గురించి చర్చిస్తూ సరదాగా కాలక్షేపం చేసేవారు. బలాకగుప్తుడు అనేక దేశాలు తిరిగాడు, కానీ ఎన్నడూ మణిపుర రాజ్యానికి వెళ్ళలేదు. అందుచేత అతను ఒక ఏడు మణిపురానికి ప్రయాణం కట్టాడు. ఈ ప్రయాణం మానుకోమని బలాకగుప్తుని మిత్రులు నిరుత్సాహపరిచారు. ఎందుచేతనంటే మణిపురానికి వెళ్ళాలంటే ఒక పర్వతం పంక్తి దాటి మరీ వెళ్ళాలి. అదీకాక దారి పొడుగునా దట్టమైన అరణ్యాలు ఉండేవి. వీటన్నింటికీ తోడు ఆ దారిన దొంగల భయం చాలా హెచ్చుగా ఉండేది. అయినా బలాకగుప్తుడు ఎవరి మాట లక్ష్య పెట్టక గోపాలుడనే నౌకరును వెంట తీసుకొని అమూల్యమైన సరుకులతో వర్తక వ్యాపారం చెయ్యటానికి మణిపురానికి బయలుదేరాడు. వాళ్ళు 6 నెలల పాటు నిర్విఘ్నంగా ప్రయాణం చేసి మణిపుర రాజ్య సరిహద్దున ఉండే పర్వత శ్రేణి దిగువ ప్రాంతానికి చేరుకున్నారు. నౌకరు గోపాలుడు తన యజమానితో, బాబు, చీకటి పడుతుంది, ఈ రాత్రి ఆ కనిపించే గుహలో తలదాచుకుందామా అని అన్నాడు. అలాగే అన్నాడు బలాకగుప్తుడు. వీళ్ళు గుహలో ప్రవేశించే ప్రయత్నంలో ఉండగా గుర్రపు డెక్కల ధ్వని వినిపించింది. మరికొద్ది క్షణాలలో భయంకరులైన అశ్వికులు వారిద్దరిని చుట్టుముట్టారు. వారందరి వద్ద రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఎవరు మీరు అని బలాకగుప్తుడు ధైర్యంగా వాళ్లను అడిగాడు. నీ పాలిటి యమకింకరులం అన్నాడు దొంగల నాయకుడు క్రూరంగా నవ్వుతూ. బలాకగుప్త తన కత్తిని దూశాడు. కాని మరుక్షణమే ఇద్దరు దొంగలు అతని పైకి ఉరికి పట్టుకున్నారు. దొంగలు బలాకగుప్త వెంట ఉన్న సొత్తు యావత్తూ కాజేసి అతని నౌకరును బందీలుగా పట్టుకున్నారు. ఆ సరుకును దొంగలు పంచుకునేటప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక అమూల్యమైన వస్తువు లభించింది. అందుచేత దొంగలు చాలా సంతోషించారు. మీకు కావలసింది మీకు దొరికింది, ఇక మమ్మల్ని వదిలిపెట్టండి అన్నాడు బలాకగుప్త దొంగల నాయకుడితో. అది కుదరదు, నిన్ను మా కాళీమాతకు బలిస్తాం అన్నాడు దొంగల నాయకుడు. తమ నాయకుడు సైగ చేసేసరికి దొంగలు బలాకగుప్తను అతని నౌకరును ఒక గుహలో ఖైదు చేశారు. పెద్ద ప్రమాదంలో చిక్కుకున్న యజమాని, సేవకుడు కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. చివరకు గోపాలుడు, బాబు, మనం దీని సహాయంతో బయటపడగలమంటారా అంటూ ఒక రత్నాల ఉంగరం తన యజమానికి చూపాడు. అది నీకెక్కడిది అని బలాకగుప్తుడు గోపాలుణ్ణి అడిగాడు. ఒక దొంగకు వచ్చిన వాటా నుంచి అతడికి తెలియకుండా కాజేశాను అన్నాడు గోపాలుడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక దొంగ వాళ్ళ కోసం అన్నము నీరు తెచ్చాడు. వాడి వెంట వచ్చిన మరి 2 దొంగలు గుహ బయట కత్తులు పట్టుకొని కాపలా ఉన్నారు. లోపలికి వచ్చిన దొంగను చూసి గోపాలుడు మెచ్చుకునే ధోరణిలో, మనిషి అంటే ఇలా ఉండాలి, ఒడ్డు పొడుగు కోర మీసము చూశారా ఎలా ఉన్నాడో అన్నాడు బలాకగుప్తతో. ఈ మాటకు దొంగ పొంగిపోయి మీసం దువ్వుకుంటూ, మీ భోజనం త్వరగా పూర్తి చెయ్యండి, నేను చాలా దూరం పోవాలి, ఈ రాత్రే మా చెల్లికి పెళ్ళి అన్నాడు. ఏంటి, మీ చెల్లికి పెళ్ళవుతుందా? మా తరపు ఆమెకు ఒక చిన్న కానుక ఇస్తావా ఏంటి అని బలాకగుప్త తన దగ్గర ఉన్న వజ్రాల ఉంగరాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మనిషే. బలాకగుప్త తన చేతిలో వజ్రాల ఉంగరం పెట్టగానే దొంగ గుండె చెరువయింది. జటాధరుడనే పేరు గల ఆ దొంగ బలాకగుప్తతో, మీ సొత్తు ఎలాగో పోయింది, మీ ప్రాణాలు పోకుండా ఏదైనా మార్గం ఉంటే బాగుండును, తప్పించుకుపోయేటందుకన్నా ఏదైనా మార్గం ఆలోచించండి, తెల్లవారి వచ్చి నా చేతనైన సహాయం నేను చేస్తాను అని అన్నాడు. ఆ రాత్రి బలాకగుప్త గాని అతని నౌకరు గోపాలుడు గాని కన్నుమూయలేదు. మర్నాడు మధ్యాహ్నానికి జటాధరుడు వారిద్దరికీ భోజనంతో పాటు కొన్ని మంచి పిండి వంటలు కూడా తెచ్చి, మీ కానుక చూసి మా చెల్లెలు మురిసిపోయింది, ఈ పిండి వంటలు మీకోసం ఆమె పంపించింది, ఇంతకు మీరు పారిపోయే ఉపాయమేమైనా ఆలోచించారా అని అడిగాడు. గుహద్వారం తెరిచి ఉంచి 2 గుర్రాలు గుహ వెలుపల ఏర్పాటు చేస్తే మేము పారిపోతాం అన్నాడు బలాకగుప్త. అది నాకు సాధ్యం కాదు అన్నాడు జటాధరుడు. మీ నాయకుడికి జూదం లాంటి దాని మీద ఏదైనా మోజుందా అని బలాకగుప్తుడు మళ్ళీ అడిగాడు. జూదం కాదు, కానీ మా నాయకుడికి చదరంగం మాట అంటే చాలా ఇష్టం,
పందెం కాసి మరీ ఆడతాడు. నేను చాలాసార్లు అతన్ని చదరంగంలో ఓడించి డబ్బు గెలుచుకున్నాను అన్నాడు జటాధరుడు. మీ నాయకుణ్ణి మా వద్దకు ఒకసారి పంపగలవా? మాకు చదరంగం బాగా వచ్చునని చెప్పు అన్నాడు బలాకగుప్త జటాధరుడితో. జటాధరుడు ఏమి చెప్పాడో గాని దొంగల నాయకుడు ఖైదీలున్న గుహకు వచ్చాడు. నువ్వు నిజంగానే మమ్మల్ని కాళీమాతకు బలి ఇవ్వబోతున్నావా అని బలాకగుప్త అతన్ని అడిగాడు. ఆ మాట వేళాకోళానికి చెప్పాననుకున్నావా అని దొంగల నాయకుడు అన్నాడు రౌద్రంగా. కొంచెం ఆలోచించుకో, నేను కూడా కాళీమాత భక్తుణ్ణి, అంతేకాదు కాళీమాత నుంచి వరం పొందినవాణ్ణి అన్నాడు బలాకగుప్త. నేను నమ్మను అన్నాడు దొంగల నాయకుడు. నువ్వు నమ్మవద్దు, నేను రుజువు చేస్తాను. నా కళ్ళకు గంతలు కట్టు. ఒక సంచిలో నీ ఇష్టం వచ్చిన నాణ్యాలు 6000. అందులో ఒక నాణ్యం నీ గుప్పిట్లో పట్టుకొని 1 నిమిషం సేపు కాళీమాతను ధ్యానించి తిరిగి సంచిలో వేసేయి. తరువాత ఆ సంచిని నాకివ్వు. నువ్వు గుప్పిట్లో పట్టుకున్న నాణ్యం తీసి నీకిస్తాను అన్నాడు బలాకగుప్త. దొంగల నాయకుడు ఈ మాట నమ్మలేదు. కానీ బలాకగుప్త అలా చెయ్యలేడని రుజువు చేయటానికి అతని కళ్ళకు గంతలు కట్టి ఒక సంచిలో 6 నాణ్యాలు పోసి అందులో నుంచి ఒకటి తీసి తన గుప్పిట పెట్టుకొని కాళీమాతను ధ్యానం చేసి తిరిగి దాన్ని సంచిలో వేసి ఆ సంచిని బలాకగుప్త చేతికి ఇచ్చాడు. కళ్ళకు గంతలు ఉండగానే బలాకగుప్త సంచి లోపల తడివి దొంగల నాయకుడి చేతిలో ఉంచిన నాణ్యాన్ని పైకి తీసి ఇదేనా అని అడిగాడు. దొంగల నాయకుడు నిర్ఘంతపోయాడు. అతను బలాకగుప్తుణ్ణి ఇలా 3 సార్లు పరీక్షించాడు. 3 సార్లు బలాకగుప్త సరైన నాణ్యాన్నే పైకి తీశాడు. దొంగల నాయకుడు బలాకగుప్త కాళ్ళపై పడి, క్షమించు స్వామి, నువ్వు నిజంగా కాళీమాత భక్తుడివే, నీకు కాళీమాత వరం ఉన్నది అని క్షమాపణ చెప్పుకొని అతనికి అతని సొత్తే కాక అదనంగా కానుకలు కూడా ఇచ్చి పంపేశాడు. వాళ్ళు తమ దేశానికి తిరిగి వచ్చేటప్పుడు గోపాలుడు తన యజమానిని, బాబు, తమకు కాళీమాత వరం ఉన్న మాట ఎన్నడూ చెప్పారు కారేం అని అడిగాడు. బలాకగుప్త నవ్వి, పిచ్చివాడ, నేను చేసింది చిన్న ఇంద్రజాలం. ఈ చలి రోజుల్లో ఒక నాణ్యం ఎవరన్నా 1 నిమిషం సేపు గుప్పిట పట్టుకుంటే అది వేడెక్కుతుంది. దాన్ని మామూలు నాణ్యాలతో చేర్చినప్పుడు మిగిలినవి చల్లగా ఉంటాయి, అది ఒకటే వేడిగా ఉంటుంది అని అన్నాడు. మొత్తం మీద ఇంద్రజాలం తన ధన ప్రాణాలను కాపాడింది అన్నాడు గోపాలుడు. ఇలా ఈ కథలో వ్యాపారి ప్రదర్శించిన యుక్తి వల్ల అతను తెలివిగా బయటపడగలిగాడు. ఇల్లు పట్టిన భూతం. ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివరన పెద్ద స్థలంలో చిన్న పూరి ఇల్లు కట్టుకొని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఆ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు గల ఆస్తి 1 ఆవు, దూడ, కోళ్ళు మాత్రమే. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్ది అన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకొని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటిపడి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలోనే బావి కూడా ఉన్నది. మల్లయ్య తన మలారం చెట్టు కింద దింపుకొని చెంబుతో నీళ్లు తెచ్చుకొని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి మలారం భుజానకెత్తుకొని ముందుకు సాగిపోయాడు. మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. అది లోగడ ఉంటూ వచ్చిన చెట్టు పడిపోవటం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేటందుకు అది ఈ మర్రి చెట్టును చూసి వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. బాగా ఆకలిగా ఉండటాన అది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావురమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము పచ్చి నెత్తురు తప్ప రుచి ఏమీ చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బ్రతకాలన్న బలమైన కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకి బేరం ముగించుకొని మల్లయ్య ఆ దారినే తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర మలారం దించి బావి దగ్గర మంచినీళ్లు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చొని ఏడుస్తూ ఉండటం కనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు, తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నదా స్త్రీ.
అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు. జీతం ఏమీ ఇవ్వలేను, కానీ కడుపు నిండా తిండి మాత్రం పెడతాను. నీ భర్త జాడ తెలిసేదాకా అక్కడే ఉందు గాని, ఆ తర్వాత వెళ్ళిపోదు గాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కావలసింది కూడా అదే కనుక, బాబు, నా చేతనైన పని ఏదన్నా చెప్పి చేయించుకోండి. చేతగాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను. ఎందుకైనా మంచిది, ముందే చెబుతున్నాను అని అన్నది. సరేనని మల్లయ్య ఆడమనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకొని వెళ్ళాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని, నీ పేరేమిటమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. సరే, మర్నాటి నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకొని పోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది. మిగిలిన రోజల్లా మల్లయ్య భార్యకు అన్ని పనులలోనూ సహాయం చేసేది. ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది. దయ్యమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావటం ఇష్టం లేక, ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీయి దయ్యమ్మ అని అన్నది. దయ్యమ్మ ఒక్క మూలుగు మూలిగి చాప మీద పడుకొని ఉండే చెయ్యి పొడుగు చాచి తలుపు గడియ తీసింది. అది కాస్త మల్లయ్య భార్య కంట పడింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది. ఆమె తన భయాన్ని ఎలాగో అణుచుకొని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పేసి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం, దయ్యమ్మ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా అని అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు. కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది. తాను లోపలికి వచ్చేసరికి దయ్యమ్మ చాప మీద పడుకొనే ఉన్నది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవటానికి తగిన వ్యవధి లేదు. దయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపేయాలనే మల్లయ్య నిశ్చయించుకున్నాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమ్మంటే మర్యాదగా ఉండదు. చేతగాని పని చెబితే పోతానని దయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత ఆమెను పంపటానికి మల్లయ్య ఒక ఎత్తు వేశాడు. ఆయన దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉన్నది. ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు. అయితే ముందుగా నిలువెత్తున ప్రహరీ కట్టాలి. కాస్త ఆ పని చూడు అని అన్నాడు. దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు తీసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టేసింది. ఆ తరువాత ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణ అంతటా పాతి తోట తయారు చేసింది. దయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రూఢీ కావటమే కాక ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దయ్యమ్మను ఎలా వదిలించుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు. దయ్యమ్మ ఎవరికి ఏ అపకారమూ చేయటం లేదు, నిజమే. కానీ అటువంటి మనిషి ఇంట ఉండటం ఎంత ప్రమాదం. ఊళ్ళో వాళ్ళంతా ఆ దయ్యాన్ని వెళ్ళగొడతావా, లేక నువ్వే ఊరు విడిచి వెళ్ళిపోతావా అని అతన్ని అడుగుతూ ఉన్నారు. మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మూగుతూ ఉన్నారు. ఒకనాడు మల్లయ్య కుటుంబమంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలుగులో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు, దయ్యమ్మ దయ్యమ్మ, ఆ ఎలుకను తీసుకురా అని అడిగాడు ఎంతో ఉత్సాహంగా. ఏం, నాకు చాత కాదనుకున్నావా అంటూ దయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. అదే సమయం అనుకొని మల్లయ్య గంపెడు మట్టి తెచ్చి ఆ కలుగును పూడ్చేశాడు. అంతే. ఆ తరువాత దయ్యమ్మను ఎవరూ చూడలేదు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. ఇల్లు పట్టిన దయ్యం అనే ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. చెప్పుకుంటే దేవుడు. ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు. అయితే ఆయన దానకర్ణుడి లాంటి వాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతుల మీదగానే ఖర్చయిపోయేది. మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరణ తగ్గిపోయింది. రాబడి సన్నగిల్లిన జితేంద్రుడు తండ్రిలాగే దాన ధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు. జితేంద్రుడికి 2 కొడుకులు. తన కొడుకులకిద్దరికీ అతను ఇంద్రజాల విద్యను నేర్పాడు. అది కుల విద్య కావటం చేతను, తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగటం వల్లను, ఆశ ఉండటం చేతను తన కొడుకులకు ఇతర విద్యలేవీ చెప్పించలేదు.
జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడు. పరిస్థితులు మారినా కానీ సంగతి వాడి బుర్రకు ఎక్కలేదు. అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులివ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు. రాముడు అలిగియటో పారిపోయి తిరిగి ఇంటికి రానేలేదు. కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వాడు వెళ్ళిపోయినాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు. దాంతో జితేంద్రుడి రెండో కొడుకు చంద్రుడు ఒంటరివాడై వీధిపాలయ్యాడు. చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఊళ్ళ వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చేయటం ప్రారంభించాడు. అది చూడటానికి చాలామంది పిల్లలు చేరారు. వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్లను ఆనందింపజేశాడు. ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు తన గారడి ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన 4 ఏళ్ల కొడుకును పట్టుకొని చావగొట్టేస్తుంది. ఆ పిల్లాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లపాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి దర్శనం చేసుకొని తరువాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది. ఎలాగో 6 రోజులు గడిచాయి. ఇవాళ కుర్రవాణ్ణి మధ్యాహ్నం దాకా ఆపటం కష్టమైపోయింది. వాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది. మంచిగా చెబితే వాడు వినటం లేదని ఆమె వాణ్ణి దండిస్తున్నది. పిల్లవాణ్ణి ఆకలితో మార్చటమే కాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెతో వినయంగా, అమ్మ, చిన్నపిల్లల్లో దేవుడున్నాడంటారు. ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియటం లేదు అని అన్నాడు. ఆమె ఈసడింపుగా, అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది. వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీణ్ణి కాస్త కనిపెట్టి ఉండు. నేను దేవుడి దర్శనం చేసుకొని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అని అన్నది. చంద్రుడు సరేనని చిన్నపిల్లవాణ్ణి మాయమాటలతోనూ చిన్న చిన్న గారడీ పనులతోనూ మురిపించసాగాడు. ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుణ్ణి మెచ్చుకొని వాడికి కూడా భోజనం పెట్టింది. భోజనమయ్యాక చంద్రుడు ఆమెతో, అమ్మ, కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు చూడాలని ఉన్నది అని అన్నాడు. అందుకు ఆమె నవ్వి, దేవుడంటే మామూలు దేవుడు అనుకుంటున్నావా? ప్రత్యక్ష దైవం. నీతో మాట్లాడతాడు. నీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు. నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అని అన్నది. చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువైంది. అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ జనం విపరీతంగా ఉన్నారు. అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకొని సాధువులా కనబడే ఆయన కూర్చొని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. ఆపదలున్న వారికి తన వద్దకు రమ్మని, ప్రజల కష్టాలు తొలగించటానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు. మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూది సృష్టించి మనుషుల మీద విసురుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు. చంద్రుడికి ఇదంతా వింతగా కనపడింది. ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును, కానీ తాను మామూలు గారడీవాడిగానే ఉండిపోయాడు. ఆ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువుని ఏకాంతంగా కలుసుకున్నాడు. ఎవరు నువ్వు? అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి. నేనొక ఇంద్రజాలికుణ్ణి. మీ ప్రదర్శనలు చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటా. తిండికి డబ్బులు దొరకటం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడని అంటున్నారు. ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు. అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను దేవుడి అవతారాన్ని. నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరం, నాకు అవసరం లేదు అన్నాడు సాధువు.
అలాగా, అయితే నేను నా వేలు తెగగోసుకుంటాను, దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు. అలాగే అన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలును చిన్న చాకుతో కోసేసుకున్నాడు. రక్తం ఎర్రగా ప్రవహించింది. సాధువు తెగిన వేలుని యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమై వేలు మామూలుగా అయిపోయింది. అసంభవం, ఈ విద్య మా కుటుంబం వాళ్లకు తప్ప ఇంకెవరికి తెలియదు అని చంద్రుడు గొనిగాడు. సాధువు ఉలిక్కిపడి, నీ పేరు చంద్రుడు కదూ అన్నాడు. అవును, మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు. నేను నీ అన్నను, రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతని నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు, నీ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం చెబుతాను. ఈ ప్రపంచంలో అంతా మాయ. నువ్వు ఒక చిన్న పిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్న పిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు. పెద్దవాళ్ల విషయంలో అలా కాదు. నేను దేవుడినని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడినయ్యాను. నువ్వు గారడీవాడివని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడుగానే ఉండిపోతావు. ప్రజలు నీ ఇంద్రజాలమును నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు. కానీ వాళ్లకు అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బ్రతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి మోసం చేయటం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసింది. దేవుడినని అబద్ధమాడటం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంత కాలము నాకు ఏ లోటు లేదు. నీ సందేహం తీరింది కదా, ఇక వెళ్ళిరా అని అన్నాడు. చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడటానికి వెళ్ళటం ఆరంభించారు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. దుష్టగ్రహాలు. రాజా నేహార కుమారుడు గుర్రం మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మహామంత్రి ధీమాన్ అతన్ని చూడవచ్చినప్పుడు ఆయన అమిత నిరాశగా తన పని అయిపోయినట్టు మాట్లాడాడు. ఎందుకలా నిరుత్సాహపడిపోతారు మహారాజా? ఎముక విరిగింది. మన ఆస్థాన వైద్యుడు దండకుడు తేలికగా చికిత్స చేస్తాడు. 2 వారాల కల్లా లేచి తిరుగుతారు అన్నాడు ధీమాన్. మీకు తెలియదు మహామంత్రి, నా కాలు నరికివేయవలసిందే. 2 నెలల క్రితం మన ఆస్థాన జ్యోతిష్యుడు చెప్పనే చెప్పాడు. నేను గుర్రం మీద నుంచి పడతానని. ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది. కాలు తీస్తారన్న మాట ఎందుకు నిజం కాదు అన్నాడు రాజు. రాజు నిస్పృహకు కారణం తన కాలు పోతుందని మాత్రమే కాదు, వారి వంశంలో వికలాంగులు రాజ్యం చెయ్యరాదన్న నియమం ఉన్నది. నేహార కుమారుడు వికలాంగుడైతే ఆయనకు సంతానం లేదు కనుక ఆయన తమ్ముడు శూరసేనుడు రాజ్యానికి రావాలి. అయితే శూరసేనుడు మహాక్రూరుడు, దుర్జనుడును. మహామంత్రి ధీమాన్ ఆలోచనలో పడి జరిగింది జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఒకనాడు రాజు తన విలాస భవనంలో కూర్చొని ఉండగా ఆస్థాన జ్యోతిష్యుడు వచ్చి నమస్కారం చేసి, మహారాజా, ఈ ఉదయం తమ జాతకం పరీక్షించాను. తమకు ఒక దుర్వార్త చెప్పవలసి ఉన్నది. నేటి నుంచి 2 నెలలలో తమకు ఒక ప్రమాదం కలిగి దాని ఫలితంగా తమ అవయవాలలో ఒకటి తీసివేయటం జరుగుతుంది అని అన్నాడు. జోస్యంలో అమిత విశ్వాసం గల రాజు ఈ మాటను విని దిగ్భ్రమ చెందాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజభటులు రాజుతో తూర్పు పొలిమేర వద్ద ఒక అందమైన తెల్ల గుర్రం స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు చెప్పారు. రాజుకు గుర్రాలంటే ఎంతో ప్రీతి. రాజు దాన్ని చూసి చాలా ముచ్చట పడ్డాడు. ఆయన దాని మీద ఎక్కి సవారీ చేసి చూశాడు. అది సాధువు. దాని నడక, పరుగు కూడా తొట్రుబాటు లేకుండా తిన్నగా ఉన్నాయి. రాజు ప్రతిరోజు దాని మీద ఎక్కి తిరగసాగాడు. ఒకనాటి ఉదయం రాజు దాని మీద ఎక్కి అతి వేగంగా రాజమార్గాన తన భవనానికేసి వస్తూ ఉండగా ప్రజలు అటూ ఇటూ తప్పుకొని గుర్రానికి దారి ఇచ్చే సమయంలో గుర్రం అంత వేగంలోనూ చప్పున ఆగిపోయి వెనక కాళ్ళ మీద లేచింది. అప్పుడు రాజు కింద పడిపోయాడు. ఆయన ఎడమ కాలి ఎముక విరిగింది. ధీమాన్ ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ అంత సాధువైన గుర్రం అలా ఎందుకు ప్రవర్తించినది అర్థం చేసుకోలేక ఆ గుర్రం మీద అనేక మంది చేత సవారీ చేయించి చివరకు ఒక సంగతి తెలుసుకున్నాడు. ఆ గుర్రం పసుపు పచ్చ రంగు చూసి బెదురుతుంది. ఆయన ఇంకా ఆరాలు తీయగా రాజుకు ప్రమాదం జరిగిన సమయంలో శూరసేనుడి మనుషులు పచ్చ జెండాలు పట్టుకొని ప్రమాదం జరిగిన చోట నిలబడి ఉండినట్టు తెలియవచ్చింది.
ఇంకా లోతుగా ఆచూకీ తీసి మహామంత్రి పెద్ద కుట్రను గురించి తెలుసుకున్నాడు. శూరసేనుడి అశ్వనిపుణులు ఆ గుర్రానికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అది పచ్చరంగు చూసి బెదిరేటట్టుగా తయారు చేశారు. తరువాత ఆ గుర్రాన్ని సరిహద్దు ప్రాంతంలో వదిలి దాన్ని గురించిన వార్త రాజుకు అందించినది కూడా శూరసేనుడి మనుషులే. శూరసేనుడు రాజద్రోహం తలపెట్టినది రాజ్యకాంక్షతోనేనని మహామంత్రి గ్రహించి ఆ కుట్రను నిర్మూలించవచ్చునని నిశ్చయించాడు. అనేక మంది సంస్థాన ప్రముఖులు ఈ కుట్రలో చేరి ఉన్నట్టు, వారంతా శూరసేనుడి పక్షం అయినట్టు మహామంత్రికి తెలిసింది. అనుమానితులలో ఆస్థాన జ్యోతిష్యుడు, ఆస్థాన వైద్యుడు ఉన్నారు. అయితే ఈ కుట్రదారులను గురించి తగిన సాక్ష్యాధారాలు లేవు. అందుచేత మహామంత్రి ఈ విషయం రాజుకు తెలపదలచలేదు. కానీ కుట్రను గురించి రాజుకు తెలియనివ్వకుండా ఆయన నిస్పృహను ఎలా తొలగించాలా అన్నది మహామంత్రికి సమస్య అయి కూర్చుంది. ఆయనకు మహాధరుడు అనే ఇంద్రజాలికుడు ఒకడు మిత్రుడు. మహామంత్రి మహాధరుడితో సంప్రదించి ఒక చక్కని పథకం వేశాడు. మహారాణి రూపమతి జన్మదేశంలో ఒక వైద్యుడున్నాడు. అతను విరిగిన ఎముకలను అతకటంలో గొప్ప నిపుణుడు. అతని పేరు జీవకుడు. మహామంత్రి మహారాణి రూపరాణి ద్వారా జీవకుణ్ణి రప్పించి అతన్ని వెంట పెట్టుకొని రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ జీవకుడు సాధారణ వైద్యుడు కాదు. అతను విరిగిన ఎముకలను అతికించటంలో గటికుడు. ఇతను అతీత శక్తులు కలవాడు. అతను ఎముకలనే ఏమిటి, విరిగిన పొల్లలను కూడా అతికించగలవాడు. కావాలంటే చూడండి అంటూ ఒక చేతి రుమాలును బల్ల మీద పరిచాడు. తరువాత ఆయన అగ్గిపుల్ల ప్రమాణంలో ఉన్న 2 అంగుళాల పుల్లను తీసి దాని మీద రాజు చేతనే సిరాతో గుర్తు వేయించి చేతికి రుమాలును చుట్టి ఆ పుల్లను విరవమని అన్నాడు. మహారాజా, ఈ పొల్లే మీ కాలి ఎముక అనుకోండి. దాని మీద చుట్టిన రుమాలు మీ కాలి కండరాలు అనుకోండి. గుడ్డ మీద నొక్కి చూస్తే మీకు పొల్ల తెలుస్తుంది కదా. దాన్ని మీ ఇష్టం వచ్చినన్ని తుంపులు చేయండి అన్నాడు మహామంత్రి. రాజు గుడ్డ మీదుగా పుల్లను పట్టుకొని దాన్ని 2 చోట్ల విరిచి 3 తుంపులు చేశాడు. మహామంత్రి చేతి రుమాలును తీసుకొని జీవకుడికి ఇచ్చాడు. జీవకుడు ఏవో మంత్రాలు చదివి దాని మీద 3 సార్లు ఊది విప్పాడు. రాజు గుర్తించిన పుల్ల ఉన్నది ఉన్నట్టుగానే కింద పడిపోయింది. రాజు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి పుల్లకేసి చూసి జీవకుడి చేత చికిత్స పొందటానికని ఒప్పుకున్నాడు. జీవకుడు అప్పటికప్పుడే చికిత్స ప్రారంభించి రాజు కాలుకు కట్టు కట్టాడు. తరువాత మంత్రి రాజుకు పరిపూర్ణమైన విశ్రాంతి కావాలని వంక పెట్టి ఆయనను క్షేమకరమైన చోటికి చేర్చాడు. 1 వారం గడిచేసరికి రాజు పరిస్థితిలో చాలా మంచి మార్పు కనిపించింది. ఈ లోపల మహామంత్రి ధీమాన్ కుట్రదారులను గురించి మరిన్ని వివరాలు సంపాదించాడు. ఆయన రాజుతో రాజద్రోహుల ఎత్తుగడలను గురించి చెప్పేశాడు. రాజు ఉద్రేకంతో రాజద్రోహులందరినీ పట్టమని అన్నాడు. నిదానించండి మహారాజా, సరి అయిన తరుణంలో చేపలన్నీ మన వలలో పడతాయి అన్నాడు మహామంత్రి. సరే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అన్నాడు రాజు. కానీ తమరు కొంత శ్రమపడి మీ కాలు పోయినట్టు కొంతసేపు నటించవలసి ఉంటుంది. మీ కాలు తీసేసినట్టు నేను ప్రకటించబోతున్నాను. జీవకుడు మీ కాలు లేనట్టుగా కట్టు కడతాడు. మీరు కొద్దిసేపు చంకకర్రల సహాయంతో నడవాలి అన్నాడు ధీమాన్. అంతా సక్రమంగానే జరిగింది. 2వ వారం పూర్తి అయ్యేసరికి రాజు కాలు దాదాపు మామూలుగా అయిపోయింది. నువ్వు చేసింది అద్భుతమైన పని అని మంత్రి జీవకుణ్ణి ప్రశంసించాడు. మీరు చేసిన దానికన్నా అద్భుతమా? మీరు విరిగిన పుల్లను క్షణంలో అతికించారు కదా అన్నాడు జీవకుడు. అందులో నేను చేసింది ఏమీ లేదు. అదంతా మాయాధరుడి ఇంద్రజాలం. నేను ఉపయోగించిన చేతి రుమాలు అంచులో అలాంటి పుల్ల ఒకటి అదివరకే ఉన్నది. గుర్తుపెట్టిన పుల్లను అందులో పెట్టి చుట్టి రాజుగారి చేతికి అందులో ఉన్న పుల్లను అందించాను. అసలు పుల్ల మడతలలో మరొక చోట ఉన్నది. రాజుగారు నకలు పుల్లను తుంపారు. తొనిగిన పుల్ల రుమాలు అంచులోనే ఉండిపోయింది అన్నాడు మహామంత్రి. ద్రోహులను పట్టడం కూడా జయప్రదంగానే ముగిసింది. రాజు కాలు తీసేశారని వినగానే శూరసేనుడు మహా సంతోషించాడు. అతని అనుచరులు పొంగిపోయారు. శూరసేనుడి పట్టాభిషేకం నిర్ణయమైన రోజున రాజు చంకకర్రలతో సభకు వచ్చాడు. శూరసేనుడు తన అనుచరులతో కిరీటం పెట్టించుకునేటందుకు వచ్చాడు.
నీహార కుమారుడు కిరీటం పట్టుకొని శూరసేనుడి నెత్తిన పెట్టబోతుండగా ఆగండి అన్న కేక సభలో ప్రతిధ్వనించింది. ఆ కేక పెట్టిన వాడు మహామంత్రి. ఆయన వెంట వచ్చిన రాణి ఒక కత్తి తీసుకొని రాజుకాలుని ఎత్తి కట్టిన పట్టీలను నరికేసింది. రాజుకాలు కిందికి దించి నిటారుగా నిలబడి రాజద్రోహులను బంధించండి అని అన్నాడు. త్వరలోనే ద్రోహుల విచారణ జరిగింది. వారందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించారు. తరువాత రాజా నీహార కుమారుడు రాణి రూపమతితో ప్రశాంతంగా ప్రజాపాలన కొనసాగించాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది.